జనవరి 4, 2026 తిరుమల పోలీస్ గెస్ట్ హౌస్ సమీపంలో పదుల సంఖ్యలో మందు బాటిల్స్ కనిపించాయి. సోషల్ మీడియాలో ఈ మందు బాటిల్స్ బాగా వైరల్ అవడంతో భక్తులు టీటీడీ వ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు విచారణలో తెలిసిన విషయాలు వింటే షాక్ అవుతారు. ఈ మద్యం బాటిళ్లను భక్తులు తాగలేదని కావాలనే కొందరు పాత ఖాళీ సీసాలను తిరుమలకు తీసుకొచ్చి అక్కడ పడేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఒక ప్లానింగ్ ప్రకారం సెక్యూరిటీ చెక్స్ని తప్పించుకోవడానికి కార్ సీటు కింద బాటిల్స్ని తీసుకుని వచ్చి అక్కడ పడేసినట్లు తెలుస్తుంది. బాటిల్స్ని అక్కడ పడేసిన వెంటనే పక్కా ప్లాన్ ప్రకారం ఒక యూట్యూబ్ ఛానల్ ప్రతినిధి మరియు సోషల్ మీడియా కార్యకర్త అక్కడికి చేరుకుని లైవ్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కావాలనే చేసిన ప్రయత్నమని పోలీసులు చెప్తున్నారు. A1 వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త అల్లపాక కోటిని అరెస్ట్ చేశారు. ఈ ప్లాన్ మొత్తం ఇతనే రచించినట్లు పోలీసులు నిర్ధారించారు. A2 మోహన్ కృష్ణన్ కూడా అరెస్ట్ చేశారు. ఒక ప్రాంతీయ పత్రికలో ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. కోటి ఇచ్చిన సమాచారంతో ఫోటోలు వీడియోలు తీయడంలో హెల్ప్ చేశాడు. A3 నవీన్ పరారీలో ఉన్నాడు. ఇతను వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త. ప్రస్తుతం పరారీలో ఉన్న ఇతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారిని పట్టుకున్నట్టు చెప్తున్నారు. ఈ ఘటన కేవలం మద్యం బాటిల్కే పరిమితం కాకుండా ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపింది. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రత్యర్థి పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ప్రభుత్వం ఆరోపిస్తుంటే భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పోలీసులు అయితే ఆళ్లపాక కోటి మోహన్ కృష్ణని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నవీన్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇంతకీ ఈ సంఘటన గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి.